ఈ అమ్మ ముగ్గురు కొడుకులని కనుకొని కూడా ఈరోజు ముగ్గురు కొడుకులు కూడా ఆస్తిని తీసుకొని ఈ అమ్మకి గంజిపోయకుండా భిక్షాటన చేసుకొని తింటుంది. కాబట్టి ఈ అమ్మకి ఎవరో చెప్పారు, ఫలానా సుజాత మేడం దగ్గరికి వెళ్ళు, నీకు న్యాయం జరుగుతుందని. ఇక్కడికి రావడం జరిగింది, నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఆ అమ్మని సబ్ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని వారం రోజులలో పిలిపించి ఈ అమ్మకి న్యాయం చేయాలని నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా వాళ్ళు రావడం లేదు. కాబట్టి ఈ అమ్మకి నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనే, కొడుకులు చూసలేరనే అనాథాశ్రమాలు తయారైనాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం తీసింది, ఎవరు కూడా కొడుకులు చూడని పరిస్థితి ఉంటే వాళ్ళ జీతాలు చేసేది ఉంటే కూడా జీతాలలో కూడా ఆ అమ్మకి డబ్బులు కట్టాయి ఈ అమ్మకి రావడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంటు ఈ అనాథాశ్రమాలు తొందరగా తీసేసి కొడుకులకి న్యాయం, కొడుకులు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద అంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లి ఈరోజు వాళ్ళు పెద్దగా వాళ్ళ పిల్లలు పుట్టినాక వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించకుండా ఒక తల్లికి గంజిపోయని కొడుకులకి మనం అందరం కలిసి న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ కొడుకులు అట్లాంటి కొడుకులు పుట్టిండ్రంటే ఆ కొడుకులకి తగిన శిక్ష జరిగేటట్టు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది.